హాయ్ ఫ్రెండ్, సగ్గుబియ్యం గారెలు ఎలా ఉన్నాయి? అందరూ తిని చూసి చెప్పండి. ఈజీగా టేస్టీగా అందరికీ చలవ చేసేలాగా పిల్లలకి కూడా నచ్చేటట్లుగా మనం ఒక స్నాక్ ఐటమ్ చేసుకుందామా? రండి చూపిస్తా. హాయ్ అండి, వెల్కమ్ టు మనీస్ కిచెన్. ఇవాళ సగ్గుబియ్యం గారెలు చేసుకుందాము. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. సగ్గుబియ్యం ఒక కప్పు, పెరుగు ఒక కప్పు, ఈ రెండు కలిపి నానబెడితే 3 hours ముందు ఇలా వస్తుందండి. ఉల్లిపాయ ముక్కలు, అల్లం, పచ్చిమిరపకాయ, కారం, ఉప్పు, జీలకర్ర, నువ్వుపప్పు, బియ్యపిండి, సగ్గుబియ్యం, ఉల్లిపాయలు, బియ్యపిండి, అల్లం, పచ్చిమిరపకాయల కారం, ఉప్పు, జీలకర్ర ఇవన్నీ వేసి కలపాలి. ఇలా కొంచెం గట్టిగా అనిపించినప్పుడు ఒక చుక్క నీళ్ళు పోసుకోవచ్చు. పలచగా అనిపిస్తే కొంచెం బియ్యపిండి వేసుకోవచ్చండి. సగ్గుబియ్యం నానబెట్టేటప్పుడు అండి మరీ చిక్కటి మజ్జిగలా కాకుండా పలచగా చేసిపోయండి. నానడం బాగా తొందరగా నానిపోతుంది. ఇలా ముద్ద చేసుకొని ఈ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. చూసారు కదండి, ఇలా ఉండయ్యేలాగా ఉండాలి. ఈ నువ్వుపప్పుని ఇలా అద్ది ఇలా చేసుకోవాలి. నూనె కాగిందండి, సిమ్లో పెట్టుకొని ఇలా ఒత్తుకున్న గారెలు ఇవి కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చినాయి కదా, తిప్పుదామండి. చూడండి, రెండు పక్కలన రెడీ అయిపోయినాయి సగ్గుబియ్యం గారెలు. ఇంకా తీసేసుకోవచ్చండి. చూసారండి, ఈ గారెలకు నూనె కూడా లాగలేదు, ఎంత క్రంచీగా వచ్చినాయో. ఇక్కడ టిష్యూలో చూడండి, ఆయిల్ అసలు ఏం లేదు. సగ్గుబియ్యం గారెలు టేస్ట్ చూసి చెప్పరా? ఓకే, క్రంచీగా చాలా బాగున్నాయి.